అంతర్జాతీయ రీసైక్లింగ్ డేని పురస్కరించుకుని మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బ్యాగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మన ఊరు ఫౌండేషన్ అధ్యక్షులు విద్యాసాగర్ అధ్యక్షత వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇటువంటి ప్లాస్టిక్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పౌర సరఫరాల అధికారి సీతారామరాజు మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. జిల్లా వినియోగదారుల ప్రచార కమిటీ సభ్యులు వెంబడపాటి శివమూర్తి మాట్లాడుతూ మన ఊరు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బ్యాంకును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని తమ ఇళ్లలోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని రీసైక్లింగ్కి పంపించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే భవిష్యత్తులో ఇటువంటి ప్లాస్టిక్ బ్యాంకులను మరిన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమైక్య చైర్మన్ రామాదేవి, వినియోగదారుల సంఘ నాయకులు కొమ్ము శ్రీనివాసరావు, మన ఊరు ఫౌండేషన్ సభ్యులు ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, ప్రొఫెసర్ డాక్టర్ అబ్బాయి, అనుపమ, పలువురు అధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. బాటిల్ పడగానే కిందకి పౌడర్ కింద వచ్చేస్తుంది. అది కేజీ లెక్కన ప్యాకెట్లో మళ్ళీ వెళ్ళిపోయి రీసైక్లింగ్ వస్తుంది. ఆ రకంగా పర్యావరణంలో ఇవి మామూలుగా మట్టిలో కలవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. దానికంటే రీసైక్లింగ్ చేయడం ఉపయోగమని గ్లోబల్ రీసైక్లింగ్ డే అని ఇవాళ పెట్టారు. ఈ సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లాలో మన అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత ప్రతిజ్ఞ కూడా చేసాం. దానికి ఇన్స్పైర్ అయ్యి మన సంస్థ వాళ్ళ చైర్మన్ విద్యాసాగర్ గారు, వాళ్ళ మదరు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఈ బాటిల్ మోడల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. సో ఇలాంటివి సర్పవరం జంక్షన్లోను, కాకినాడలో ఇంపార్టెంట్ ప్లేసుల్లో కూడా వాళ్ళు పెడుతున్నారు. ఎక్కడైనా వాటర్ బాటిల్ కనపడితే మనం ఒకసారి తొక్కితే పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇందులో వేసేస్తే సెక్యూరిటీగా ఉంటుంది. దీన్ని ఈ సంస్థ వాళ్ళే రీసైక్లింగ్ చేసి దాన్ని మళ్ళీ చేస్తారు. అలాగే గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా ఈరోజు అంతా కూడా వినియోగదారు సంఘాలు అంతా కూడా ఈరోజు ఇక్కడికి చక్కగా ఏర్పాటు చేశారు. మన ఊరు ఫౌండేషన్ అనే వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఈ రకంగా కొంచెం ఎక్కడైతే ఈ ప్లాస్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన రీసైక్లింగ్ మళ్ళీ తదుపరి ఇంక రీసైక్లింగ్ చేయడానికి దీన్ని గ్లోబల్ రీసైక్లింగ్ డే రోజు ఇవన్నీ ఏర్పాటు చేశారండి. దీనివల్ల ప్రజలు సద్వినియోగపరుచుకుని ఎక్కడ కూడా చెత్త అలాంటివి ఏమీ లేకుండా ఏవైతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయో కూడా ఇందులో వేసినట్టుగా రీసైక్లింగ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే పెట్ బాటిల్స్, ప్లాస్టిక్ షాషెట్స్ కానీ, లేస్ తినేసి పాటించిన కవర్లు కానీ అలాంటివన్నీ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ దీంట్లో వేయడం ద్వారా దాన్ని మేము మళ్ళీ ఒక 15 రోజులకి 20 రోజులకి వచ్చి అదంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తాం. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఒక పెద్ద ప్రమాదకారి మన భూమికి. సో దీన్ని ఈ విధంగా మేము కలెక్ట్ చేసి పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా రీసైక్లింగ్ చేయడానికి మేము ఇనిషియేషన్ తీసుకున్నాం మన ఊరు ఫౌండేషన్ నుంచి. సో ఎవరైనా కానీ ప్లాస్టిక్ ఏమైనా ఉంటే కనుక రీసైక్లింగ్కి మీ ద్వారా దాన్ని చేసేలాగా ప్రయత్నించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్